వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రిజైన్ చేశారు. రాజ్యసభతో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందుల వల్లే పార్టీ మారుతున్నానని మోపిదేవి స్పష్టం చేశారు. ఓ పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు, కాబట్టే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో తనకు టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందినట్లు చెప్పారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నానని, వైసీపీలో ఇప్పటికీ ఓటమిపై సమీక్ష జరగలేదన్నారు. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోరాతిఘోరమైన తీర్పు ఇచ్చారని మోపిదేవి అన్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, మరికొంతమంది రాజీనామా చేస్తారని అన్నారు. లోపం ఎక్కడ ఉందనే దానిపై వైసీపీ అధిష్టానం విశ్లేషించుకోవాలని మోపిదేవి వెంకటరమణ అన్నారు. మరోవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున రాజ్యసభ ఎంపీలు పార్టీ మారబోతున్నారన్న సమాచారం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ పదవులకు రాజీనామా చేయగా, వీరితో పాటు మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. అధికార పార్టీకి ఒక్కరు కూడా ప్రస్తుతం లేరు. వైసీపీకి ఉన్న 11 మంది సభ్యుల్లో మెజారిటీ సభ్యులు జగన్ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వైవి సుబ్బారెడ్డి, వి విజయసాయిరెడ్డి వంటి కొద్ది మంది తప్ప మిగతా వారందరూ పక్కచూపులు చూస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తమ ఎంపీలను ఆకర్షించడానికి ప్రలోభాలు ఆఫర్ చేస్తున్నారని వైసీపీ ఇప్పటికే ఆరోపించింది. మరోపక్క ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసింది. మాజీ మంత్రి రోజారెడ్డి కూడా వైసీపీకి దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆమె తమిళనాడు రాజకీయాల వైపు చూస్తున్నారని సమాచారం. మొత్తంగా వైసీపీ పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కోబోతోంది. మోపిదేవి మస్తాన్ల పార్టీ మార్పుపై స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారు, కానీ ప్రజాదరణ పొందలేదు. ఇది చారిత్రక సత్యమంటూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. ఇక మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు వైసీపీతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అనంతరం తమ రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించారు. వీరిద్దరూ త్వరలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.